గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం నిత్య సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తూ, ద రీజన్, ద కాజ్ ఫర్ ఫియర్, భయానికి కారణం ఏమిటి, ఫియర్కి కారణం ఏంటి? వై డు వి ఫియర్ ఎట్ ఆల్? ఏది భయాన్ని కలిగించడానికి కారణమై ఉన్నది అనేటువంటిది మనం కొంత ఇంతకుముందు ఎపిసోడ్స్లో చూడటం జరిగింది. భయం తాలూకా ఎక్స్ప్రెషన్స్ అవి ఎండ్లెస్గా ఉంటాయని, అంటే నా భయానికి కారణాలు, ఆరోగ్యం పోతుందేమో అని భయం, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది ఫియర్, వాటిని డీల్ చేయటం వల్ల ప్రయోజనం లేదు, కారణం అవి ఎండ్లెస్గా ఉన్నాయి. సో ఆ మూలం, ఆ భయం అనే దాన్ని మూలంలో నరికేయాలి. అంటే కెన్ వి ఎండ్ ఇట్? దట్ ఈస్ ద క్వశ్చన్. వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ఇట్. అసలు ఆ మార్గం ఉన్నదా? లేదు, జీవితాంతం ఇట్లా భయంతో మరణించవలసిందేనా? ఎందుకంటే మనకున్నటువంటి అన్ని సమస్యల్లో కల్లా అత్యంత భయానకమైనటువంటిది, అత్యంత జుగుప్సాకరమైనటువంటిది ఒక భయమేనండి. ఇఫ్ వీ కెన్ అడ్రస్ దట్, ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం లాస్ట్ క్రితం ఎపిసోడ్స్లో చూసినట్టుగా వీ హ్యావ్ కమ్ టు ఎ పాయింట్. ద మెయిన్ రీజన్, ఆ ప్రధాన కారణం, ఆ భయానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఆలోచన. లెట్ us లుక్ ఎట్ దిస్ ఫస్ట్. ఈజ్ ఇట్ ట్రూ? మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ వీఆర్ పాయింటింగ్ అవుట్ టు దిస్, వీఆర్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్. మనం ఏది కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకని? అది నా సొంతమై నా మనసు పట్టుకుంటే తప్ప దాన్ని నేను చేయలేను. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. దాని లోపల సత్యం ఎంత ఉన్నది అనేది చూస్తున్నాం. సత్యం గనక మనసు చూస్తే మనసు సహజంగా పట్టుకుంటుందండి. అందుకోసమే మనం ఇంతకుముందు చూసినట్టుగా దానికి చాలా శ్రద్ధ క్లారిటీతో వస్తుంది, క్లారిటీ విచారణతో వస్తుంది. కాబట్టి మనం దాన్ని విచారణ చేస్తూ ఉన్నాం. ఈజ్ దట్ ట్రూ? భయం మొత్తానికి కారణం ఆలోచనేనా? ఒక్కసారి విచారణ చేద్దాం. అది నాకు గతంలో ఒక ప్రాబ్లం, అంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి ఎవరికన్నా, ఆ అనారోగ్యం తగ్గిపోయింది, ఆ ఎక్స్పీరియన్స్ రికార్డ్ అయి ఉంది. కానీ ఇప్పుడు చూడండి, ఎవరికైనా జలుబు వస్తే భయపడిపోతున్నాం మనం. ఇంత ముందు రోజుల్లో ఆ భయం ఉందా? లేదు కదా. జలుబు వస్తే ఉందిలో జలుబు మందు వేసుకునేవాళ్ళు చాలామంది అసలు మందు వేసుకునేవాళ్ళు కాదు, 2 రోజుల్లో తగ్గిపోతుందని. కానీ ఇప్పుడు జలుబు కరోనాని గుర్తు చేస్తుంది. ఇప్పుడు దగ్గామనుకోండి, ఎందుకంటే మనకి రియలిస్టిక్గా దాంట్లో ఉన్నాం కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దగ్గామనుకోండి, ఆ దగ్గు జలుబు ఇది కరోనానేమో అని మన మనసులో రికార్డ్ అయి ఉందిగా. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్. అంటే నాలో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, నేను చూస్తున్న వాటి నుంచి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ రికార్డు చేసి పెట్టాను చూసారా, దట్ రికార్డ్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. ఆ భయం రికార్డ్ అయి ఉంది కదా. అంటే నాకు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఇది కరోనానేమో అనేటువంటి భయం రికార్డ్ అయిపోయింది. సో మనందరి మనసుల్లో కూడా ఆ కరోనా తాలూకా భయం అనేది ఉన్నది కదండి. దట్ ఈస్ బిన్ రికార్డెడ్. సిమిలర్ వే మనకు గతంలో జరిగినటువంటి ఏ భయానకమైనటువంటి రికార్డింగ్స్ అయినా సరే, ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ యాజ్ అ నాలెడ్జ్. అయితే జాగ్రత్తగా గమనించండి.
ఎప్పుడైతే ఆలోచన ప్రారంభమవుతుందో, వెన్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఇప్పుడు మనం రోజు మొత్తంలో కూడా 24 గంటలు దాని గురించి ఆలోచించలేం కదా, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైతే దీని తాలూకు ఆలోచన వస్తుందో దెన్ ఫియర్ స్ప్రౌట్స్, ఫియర్ స్టార్ట్స్. దిస్ ఈజ్ ది అట్టర్ ట్రూత్. ఇట్స్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ 100% ట్రూత్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్, ఇన్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. ఇంకా చక్కగా అర్థం కావాలంటే, ఒక మనిషి, ఇదే ఉదాహరణ తీసుకుందాం పోనీ, ఇన్ని రకాలైనటువంటి ఆలోచన పరంపరలతో రోజంతా బాధపడుతూ ఉంటాడు. గాఢ నిద్రలో ఏ రకమైనటువంటి ఆలోచన ఉండని స్థితిలో ఆల్ ఆర్ గాన్, ఏ బాధ లేదు అక్కడ. సో ద థింకింగ్ ప్రాసెస్, ఆ థింకింగ్ అనేటువంటి యాక్టివిటీ ఈ ఫియర్ని పుట్టిస్తున్నది. ఇది ప్రాణ సమానం. దిస్ ఈజ్ 100% ట్రూత్. ఇప్పుడు వి సెడ్ వన్ థింగ్, నీ ఆలోచన, టైం, థాట్ అండ్ టైం, దీస్ ఆర్ ది రీజన్ ఫర్ ఫియర్. If we really understand, we are going step by step to eradicate fear altogether in our life. Is it possible to end the fear forever? Is it possible? That is what we are looking at it. We don't know yet. We wanted to see. ప్రస్తుతం మనకు అర్థమైనంత వరకు నా థాట్ అనేటువంటిది ఫియర్ని నా అనుభవంలోకి తీసుకొస్తున్నది. ఇంతవరకు సుస్పష్టం, ఇందులో ఏ సందేహం ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఇది మీ అనుభవం, నా అనుభవం, అందరి అనుభవం. దేని విధంగా ఏ రకంగా ప్రూవ్ చేస్తున్నామంటే, గాఢ నిద్రలో ఆలోచన లేదు, భయం అనేది నాకు తెలియదు అసలు. అది ఒక సెక్షన్. మెలకువతో ఉన్నప్పుడు కూడా వేరు ఆలోచనలు వస్తున్నప్పుడు, అంటే ప్లెజర్కి సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఇది గుర్తు రానప్పుడు ఐ డోంట్ హ్యావ్ ది ఫియర్. అంటే ద థాట్, ఆలోచన, దానికి సంబంధించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఫియర్ అనేటువంటి ఫ్యాక్టర్ నా ముందుకు వచ్చి అత్యంత ఖేదాన్ని కలిగిస్తున్నది, భయాన్ని, బాధని, దుఃఖాన్ని, శరీరం మొత్తం కుంచుకుపోతుంది, దానివల్ల మరణమే సంభవిస్తుంది అనేటువంటిది మనకి ఈ టైంలోనే మనకు తెలిసింది. కరోనా వల్ల జబ్బు కన్నా మరణించే వాళ్ళు ఈ భయంతో ఎక్కువ మరణిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. జబ్బుతో మరణించేది ఒకళ్ళిద్దరైతే, భయంతో మరణించేది 198 మంది. సో ఫియర్ ఈజ్ ఎ కిల్లర్. ఇప్పుడు వి అండర్స్టాండ్ హౌ, ఏ విధంగా అంటే ఇంటలెక్చువల్గా మనం ఆ కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకున్నాం, లాజికల్గా అర్థం చేసుకున్నాం. ఈజ్ ఇట్ గాన్ ఇన్ టు అవర్ హార్ట్ అంటే దాన్ని, డూ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? డెత్ ఉందండి, డెత్ అందరికీ వస్తుందని తెలుసు, అది తెలియటం కాదు. ఎందుకని కాదంటే, డెత్ వస్తుందని నాకు వెర్బల్గా తెలుసు, కానీ ఎక్స్పీరియన్షియల్గా నా హార్ట్ దాన్ని పట్టుకోలే. ఎలా చెప్పగలమంటే, నా హార్ట్ కనుక నిజంగా డెత్ ఇన్వెటబుల్ అని కనుక నాకు తెలిస్తే, నా లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఐ విల్ నాట్ రన్, ఐ విల్ నాట్ క్రేవ్ ఫర్ ఎనీథింగ్ కదా. ఇప్పుడు చూడండి, జనరల్గా డెత్ ఉందని తెలియటానికి ఒక వ్యక్తి ఒక డాక్టర్ని కలిశాడు. నాయన, నీకేదో భయంకరమైన రోగం ఉంది, నీవు మ్యాక్సిమం వారం రోజుల కన్నా బతకవు, అమ్మ మీ వాళ్ళందరికీ చెప్పండి అని చెప్పాను అనుకోండి. మనసుకి ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఉందండి, ఏ సీన్ అయినా రీక్రియేట్ చేయగలదు మైండ్. ఇఫ్ యు ఆర్ సీరియస్ టు అండర్స్టాండ్ ద ట్రూత్, ఇది సీన్ జరిగింది అనుకోండి. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ చెప్పండి నాయన నువ్వు వారం రోజులు బతుకుతాడని, మీ వాడు ఇంతకన్నా బతకడు, కాబట్టి ఏదన్నా లావాదేవీలు ఏమన్నట్టు చూసేసుకోండి అన్నప్పుడు డెత్ తాలూకా టేస్ట్ వేరే ఉంటుంది.
జనరల్లీ వీ నోయింగ్ డెత్ అస్సలు సంబంధమే లేదు చూడండి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. దట్ ఈజ్ ఇన్ యాక్షన్, దట్ ఈజ్ ఇన్ యాక్షన్. వెరాస్ నార్మల్లీ నోయింగ్ డెత్ ఈజ్ అన్ ఐడియా, ఒక థాట్, ఉందిలే, ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్ ఇన్ ఇట్. వెరాస్ వారం రోజుల్లో చనిపోతాడని డాక్టర్ డయాగ్నైజ్ చేసి ప్రూఫ్ చూపించి ఈ రోగం ఉందని దాన్ని టాలీ చేసి ఒకసారి చెప్పించిన తర్వాత ద సీన్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. వీ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ ఇట్. దట్ మచ్ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ వెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ పంపకాలు జరిగిపోతూ ఉంటాయి, భయంకరమైనటువంటి బాధ, అదొక రకరకాల, ఇట్ టేక్స్ ఆల్ ఇట్స్ ఓన్ రౌట్. ఒక్కసారి ఎలా అయితే వాల్కన్ ఎరప్ట్ అయితే ఎలా ఉంటుందో, ఏంత జరగాలో అంత జరిగిపోతూ ఉంటుంది. ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయితే ఎలా ఉంటుందో, ఏమేమి విధ్వంసం జరగాలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. దట్ ఈజ్ ఇన్ యాక్షన్. వెరాస్ అన్ ఐడియా ఎంత పేలవంగా ఉందో చూడండి. వెన్ యు ఆర్ విట్నెసింగ్ ద వాల్కనో బ్లాస్టెడ్, ఆ వాల్కనో ఎరప్ట్ అయిందనుకోండి, ఆ ఎరప్ట్ అవుతున్నప్పుడు వచ్చిన శబ్దాలు, ఆ మంటలు, ఆ చుట్టుపక్కల ఆకాశంలో రంగులు మారటం, ఆ లావా కారటం, వెన్ యు ఆర్ రియల్లీ సీయింగ్ ఇట్, అండ్ ద ఐడియా ఆఫ్ ఎరప్షన్ హ్యాస్ నో రిలేషన్షిప్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ వెరీ లైవ్లీ థింగ్, దట్ ఈస్ వెరీ లైట్ నోట్, యాజ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్. అసలు అది ఉందో లేదో. కాబట్టి ఐడియాకి యాక్చువాలిటీకి చాలా తేడా ఉంది. మనం వినేవి కానీ చదివేవి కానీ ఐడియాస్కి ఆగిపోతున్నాయి, వాటికి ఏం బలం లేదండి. ఈ కారణం చేతే యాక్షన్లోకి రావట్ల. దానికోసమే సీరియస్నెస్, 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 సావధాన, 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 శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ అని సాయిబాబా చెప్పిన శ్రద్ధ అదండి. వాట్ ఎల్స్ ఈ శ్రద్ధ? డ్యామ్ సీరియస్. ఇప్పుడు డాక్టర్ ఎవరికైతే చెప్పాడో వారం కన్నా బ్రతకడని, ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ శ్రద్ధగా ఉండాలి నాయన అని చెప్పాలి. అప్పుడు ఇట్ కమ్స్ ఆటోమేటికలీ, ఇట్ కమ్స్ బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ హ్యాపెనింగ్. The energies are taking place in that particular direction. All actions are going towards that way. It's not the question of pleasurable or not. Adi pleasurable example manchida. It's a realistic thing. Is it a good or bad? There is no question of good or bad. That is the fact. The good and bad both are illusions. The fact is the real. Right? So, this is the fact what we are saying. The moment we start thinking about that, those what do you call symptoms, ఎవరికో జలుబు చేసింది, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, ఫినిష్. The action takes place in full blown way. Thinking about it. Here I think more than enough to understand the thought is the cause for the fear. ఆలోచనే ఈ యొక్క భయానికి కారణంగా మనకు తెలుస్తున్నది. వితౌట్ థాట్ దెర్ ఇస్ నో ఫియర్ అట్ ఆల్. దెన్ థాట్ అండ్ టైం yesterday, last year, somewhere something happened. We are fearful. Yesterday, last year is a time, right? It may happen in future. దొంగలు పడ్డారు, మొత్తం పోయింది. That fear is recorded. He will be afraid of that may happen in future. Your activity is going towards that. It is time. Future is time. Past is time. In fact, your thought is time. Your thought is time. If there is no thought, there is no time. See, in your deep sleep, there is no thought. Do you know the time? We don't know anything. Even when you are awake,
if you are not thinking, we'll see that there is no time. మన అనుభవంలో ఉన్నా లేకపోయినప్పటికీ మనం చూసే దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఋషులు అలా కూర్చొని ఉంటారు, తపస్సు చేసేవాళ్ళు, దే విల్ నాట్ నో ది టైమ్ ఇఫ్ దే ఆర్ నాట్ యూజింగ్ ది థాట్. సో థాట్ అండ్ టైమ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. దీస్ ఆర్ ది థింగ్స్ ఈ ఫియర్ అనేటువంటి ఫైర్ని పైకి తీసుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇంతవరకు వచ్చినట్లయితే ఇక్కడ నుంచి అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఎస్, వీ అండర్స్టాండ్ దట్, ఇంటలెక్చువల్లీ వీ అండర్స్టాండ్, దెన్ వాట్ డు వి డూ అబౌట్ ఇట్? అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనకు అర్థం అవటం అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఈ థాట్ భయానికి రీజన్ అని మనం తెలుసుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తుందంటే, ఐ ఆమ్ సపరేట్ ఫ్రమ్ ఫియర్. We need to really concentrate very much. సహజంగా నేను భయాన్ని చూస్తున్నాను అంటే ఏంటి? భయం, ఐ సీ వాట్ యు ఆర్ సేయింగ్. మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మనకి ఇది అర్థమవుతుంది అంటే థాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫియర్. ఎస్, వీ అండర్స్టాండ్ దట్ పార్ట్. అంటే వాట్ ఈస్ దట్ మీన్? ఐ సీ వాట్ యు ఆర్ సేయింగ్. నేను చూస్తున్నాను, నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుందని చెప్తున్నాను కదా. దాని అర్థం ఏమిటంటే, ఆల్రెడీ మైండ్ హ్యాస్ ప్లేడ్ ది ట్రిక్. అసలు మాయ అంటే మనస్సే మాయ అండి. మనం మాయని దాటడం అని చెప్తుంటాం కదా, మాయ నడిపిస్తుందని చెప్తున్నాం కదా. వాట్ ఈజ్ ఇట్ మాయ? యువర్ మైండ్ ఈజ్ ద మాయ. మైండ్ ఆల్రెడీ ఒక ట్రిక్ ప్లే చేసింది. ఏమని? భయం అనేటువంటిది సపరేట్, నేను భయాన్ని చూస్తున్నాను. ఆ సపరేషన్ తీసుకొచ్చేసింది చూడండి. ఈజ్ ఇట్ రియల్? ఇప్పుడు మనమే చెప్తాం కదా, ఎస్, ఐ సీ వాట్ యు ఆర్ సేయింగ్. యు ఆర్ టెల్లింగ్ అస్ ఆర్ యు ఆర్ పాయింటింగ్ అవుట్ ద థాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ది ఫియర్. దట్ మీన్స్ వాట్? సమ్వన్ ఈజ్ వాచింగ్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. ఈజ్ దట్ రియల్? నేను నా భయానికన్నా వేరుగా ఉన్నానా? మీ యాజ్ అన్ అబ్జర్వర్, అబ్జర్వింగ్ ది ఫియర్ మీన్స్ ఫియర్ ఈజ్ బీన్ అబ్జర్వ్డ్ బై మీ. ఐ ఆమ్ ది అబ్జర్వర్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్, ఒక డివిజన్ వచ్చింది చూడండి. మీ అబ్జర్వింగ్ ది ఫియర్. Me is separate, fear is separate. Is it true? Not really. It's not true. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఒక కారణం చేత నాకు విపరీతమైన కోపం వచ్చింది అనుకోండి. యాంగర్. Is anger is separate from me? At the moment of the anger, at the moment of the fear, is the fear is separate from me? After few seconds, thought comes into picture and divides you and the fear. After few minutes of you being anger, thought comes in later, not at the moment when you are fear. గమనించండి, మనం ఎప్పుడైతే ఒక పామును చూసామనుకోండి, ఇమ్మీడియట్గా we jump back, right? Or we think this is a snake, I should go back. No, the immediate, the perception and the reaction. There is no thought. పామును చూడంగానే ధన్మని వెనక్కి వచ్చేస్తాం. దట్స్ అ న్యాచురల్ యాక్షన్. The moment later of that action, thought comes into picture. Oh my God, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. Then fear starts. You see this? కాబట్టి when I am angry, when I am fearful, snake చూశాను, immediately I'll jump back. That is the natural action. Action, during that action there is no fear.
the moment later of that action, fear starts. It's very, very important, very subtle to understand. ఇంకా బాగా కోపాన్ని తీసుకున్నట్టు మనకు బాగా అర్థమవుతుంది. When I'm really angry, when I'm shouting at one person, the anger is sprouting from me, there will not be any thought. The moment after coming out of that feeling, then thought starts. Observe it. మనమే అంటుంటా చాలా సందర్భాల్లో కోపం వస్తే నేను మనిషిని కాదని. ఏమిటి దాని అర్థం? ఆ డిస్క్రిమినేషన్ నాకు ఉండదు. డిస్క్రిమినేషన్ దేంతో ఉంటుంది? థాట్తోనే ఉంటుంది. వెన్ ఐఎమ్ యాంగర్, ఓన్లీ యాక్షన్ ఫ్లోస్, దెర్ ఇస్ నో థాట్. ఇట్స్ వెరీ ట్రూ. ఏం మాట్లాడుతున్నది విచక్షణారహితంగా వెళ్ళిపోతాయి మాటలు. దన్న 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 వెళ్ళిపోతాయి. ఎందుకని అక్కడ థాట్ లేదు. నేను థాట్ను కనుక ఇంట్రడ్యూస్ చేశానంటే నా యాంగర్ సప్రెస్ అయిపోతుంది, ఆగిపోతుంది. చూడండి, చాలామంది కూడా మనకి చాలా సందర్భాల్లో వినుంటే మీకు బాగా కోపంగా ఉన్నప్పుడు మీరు కాస్త బయటకు పోయారని అంటారు. ఎందుకని? దే వాంట్ టు బ్రేక్ దట్ సైకిల్. ద మూమెంట్ యూ బ్రేక్ దట్, వాట్ సైకిల్ ఇస్ దట్? యాక్షన్. ఆ యాక్షన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఎట్లా బ్రేక్ చేస్తావు యాక్షన్ని? ఓన్లీ ద వే యూ కెన్ బ్రేక్ ది యాక్షన్ ఈజ్ బై థాట్ అండి. ఇఫ్ దెర్ ఇస్ నో థాట్, దెర్ ఇస్ నో బ్రేక్. దిస్ ఈజ్ ద నేకెడ్ ట్రూత్, పరమ సత్యం. సో వెన్ ఐఎమ్ ఇన్ యాక్షన్, వెన్ దట్ ఎనర్జీ, యాంగర్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, భయం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆ యాక్షన్ జరుగుతున్నప్పుడు there is no thought at all, there is only action. The moment later or when thought comes, that action will dissipate, or when that action dissipates, your thought comes. Both cannot go together. This is the point. అంటే ఇందాక మనం చూసినటువంటి ఎగ్జాంపుల్లో ఆలోచన భయానికి కారణం అనేది మనం ఏం చేస్తున్నామంటే, నేను దాన్ని చూశాను అని చెప్తున్నాను. నువ్వు దాన్ని చూశావు అంటే యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ఇట్. ఆర్ వి రియల్లీ సపరేట్? నో. అంటే ఐఎమ్ అబ్జర్వర్, ఐఎమ్ అబ్జర్వింగ్ ది ఫియర్. సో ఈజ్ ద అబ్జర్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబ్జర్వ్డ్? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి కూడా మనకు అర్థమైపోతుంది. ఈజ్ ద అబ్జర్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్? నో. అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్. ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే యాక్షన్లో ఉందో అది నువ్వు అయి ఉన్నావు ఆ క్షణంలో. లేటర్ పాయింట్ ద సపరేషన్ కమ్స్. ఈ సపరేషన్ అనేటువంటి యాక్ట్, ద ట్రిక్ ఈజ్ ప్లేడ్ బై యువర్ మైండ్. సో మైండ్ ఏం చేస్తున్నదంటే ఈ సపరేషన్ పట్టుకొస్తున్నది, ఈ డివిజన్ తీసుకొస్తున్నది. వేర్ దెర్ ఈజ్ ఎ డివిజన్, there is a conflict. ఎక్కడ డివిజన్ ఉందో, I am white, you are black, I am man, you are woman, I am wise, you are not, this is black and white. Where there is a division, there is inevitably, తప్పనిసరిగా ఎక్కడ డివిజన్ ఉందో అక్కడ సమస్య ఉత్పన్నమై తీరుతుందండి. ఇది యూనివర్సల్ ట్రూత్. అక్కడ డ్యూయాలిటీ వచ్చేసింది. అంత భయంకరంగా ఉంది చూడండి. కానీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద హోల్ మూమెంటమ్, ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్, యూ కెన్ ఎండ్ ద ఫియర్ ఫర్ ఎవర్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ద థాట్ ఈస్ సపరేటింగ్ మీ యాజ్ అన్ అబ్జర్వర్, విచ్ ఈస్ ది పాస్ట్. సో ఇన్ రియాలిటీ ద అబ్జర్వర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్జర్వ్డ్. ఎలాగంటే, నేను దాంతో తాదాప్యం చెంది ఉండకపోతే, అది నేను కాకపోయినట్లయితే అది నా అనుభవంలోకి వచ్చే అవకాశం లేదండి. అన్లెస్ ఐ రికగ్నైజ్ దాట్, హౌ కెన్ ఐ టెల్ వాట్ ఇట్ ఈస్? సో నా తాదాప్యం చెంది ఉండాలి. దీనికి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు, ఎందుకంటే ఇది ప్రాణం అండి. ఇది మొత్తం ఈ సెక్షన్ మొత్తానికి ప్రాణమంతా ఇక్కడే ఉంది. ఇది మరిన్ని ఉదాహరణలతో మనం వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా.